ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కిన రైతులు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లి వద్ద నకిరేకల్ తానంచెర్ల 365 జాతీయ రహదారిపై నెలలు గడుస్తున్న ధాన్యం కాంటాలు వేయటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. అకాల వర్షాలకు ధాన్యం మొత్తం తడిసి ముద్దైందని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు. రహదారిపై రైతుల ధర్నాతో రాకపోకలకు అంతరాయం కలగటంతో పోలీసులు జోక్యం చేసుకుని రైతులకు సర్ది చెప్పి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఆదుకోవాలని చెప్పని ఈ రైతుల పక్షాన బొల్లపల్లి పక్షాన మేము గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం, విన్నవిస్తున్నాం. దయచేసి ఎమ్మటే ఐకేపీ సెంటర్ను క్లోజ్ చేయండి. ఐకేపీలో ఉన్నటువంటి ధాన్యాన్ని దాన్ని కొనుగోలు చేయండి. ఇక్కడ మిల్లులు కొనుగోలు పెడుతున్నా చెప్పని ఒక్కొక్క బస్తాకు 3 కిలోలు మరి కట్ చేస్తున్నారు. ఇంతకుముందు కట్ చేస్తే 1 కిలో ఎక్కువ పెట్టినా కూడా ఆరోపల్లి సెంటర్లో పోయినా మరి వాళ్ళని సస్పెండ్ చేసిండు. ఇలా ఒక బిల్లుకు పోయినాక కూడా ఒక్కొక్క బస్తాకు 3-4 కిలోలు తక్కువ చేసి మరి రైతులను దగా చేస్తున్నారు. ఈ విషయాలు ఎమ్మటే కూడా మన మీడియా ద్వారా మరి గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుపోయి మరి రైతుల పక్షాలు నిలబడి మరి రైతులకు కూడా న్యాయం చేయాలని చెప్పని కోరుతున్నాం. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. కొనుగోలు రైతుల ఐక్యత, కొనుగోలు రైతుల ఐక్యత, కొనుగోలు ధాన్యం వెంటనే స్వచ్ఛాలి ప్రభుత్వం వెంటనే, స్వచ్ఛాలి ప్రభుత్వం వెంటనే. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. కొనుగోలు రైతుల ఐక్యత, కొనుగోలు రైతుల ఐక్యత. ప్రభుత్వ వైఖరి